బంగారం రేటు పెరుగుతుందా తగ్గుతుందా అని నన్ను అడిగితే ఇప్పుడు బంగారం రేటు ఇంకా తగ్గబోతుందండి. ఎందుకు తగ్గబోతే ఎంతవరకు తగ్గబోతుందంటే ఇది 1,10,000 లక్షకు కూడా తగ్గినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే యుద్ధం ఇంకొక 10 రోజులు మాత్రం 100% కొనసాగుతుంది. ఎందుకంటే పీస్ డిస్కషన్ ఇంకా ఒక స్థాయికి రాలేదు. కాబట్టి 1 నుంచి 2 వారాల పాటు ఇరాన్ అమెరికా యుద్ధం కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి డాలర్ బలంగానే ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2 రీజన్ ఏంటంటే అతిపెద్ద కారణం ఏంటంటే ఇది సంచలనమైన కారణం. అందువల్ల బంగారం రేటు 100కి 100% 1,10,000 లక్షకు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. అదేంటంటే రష్యా బంగారాన్ని మార్కెట్లో అమ్మేయడం. అదేంటంటే ఈ జాన్యువరిలో, ఫిబ్రవరి, మార్చిలో ఒక్కొక్క నెల 15 టన్నుల మెట్రిక్ టన్నుల బంగారాన్ని మార్కెట్లో అమ్మడం జరిగింది. దీంతో పాటు టర్కీ ఏంటంటే 60 మెట్రిక్ టన్నుల వరకు సుమారు ఏంటంటే టర్కీ బంగారాన్ని మార్కెట్లో అమ్ముతుంది. దీంతో పాటు పోలాండ్ ఇంకా ఎన్నో దేశాలు, పోలాండ్తో పాటు ఇంకో డజన్ కంట్రీస్ కూడా ఈ యొక్క బంగారాన్ని అమ్ముతున్నాయి. అంటే ఏంటంటే కొన్ని వందలాది టన్నులు ఇప్పుడు మార్కెట్లో బంగారాన్ని ఇప్పుడు దాకా కొనడం జరిగింది. ఇప్పుడు టర్కీ కొనడం జరిగింది, వేరే పోలాండ్ కూడా కొనడం జరిగింది. కానీ ఇప్పుడు యుద్ధం మొదలైన తర్వాత, ఆయిల్ క్రైసిస్ వచ్చిన తర్వాత ప్రతి దేశంలో ద్రవ్యోల్బణం బలం పెరుగుతుంది. ఆ కరెన్సీల విలువని డాలర్తో పోలిస్తే కాపాడుకోవాలంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అది మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో అమ్మాలి.